హలో అండి. నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ రిస్ట్ పెయిన్, మణికట్టు నొప్పి, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం. సో కార్పల్ టన్నల్ సిండ్రోమ్‌లో కార్పల్ అనేవి మణికట్టులో ఉన్న ఎముకలు కార్పల్ అంటాము. సో ఇక్కడ ఉన్న ఈ చిన్న లిగమెంట్ అనేది మనకి నుంచి ఇటువైపు పాస్ అయితా ఉంటది. ట్రాన్స్‌వర్స్ కార్పల్ లిగమెంట్ అంటాము. సో ఈ లిగమెంట్ కింద మనకి ఒక మీడియన్ నర్వ్ అనేది పాస్ అయితా ఉంటది. అది మనకి కింద ఉన్న ఈ వేళ్ళకి సప్లై చేసే నర్వ్ పాస్ అయితా ఉంటది. దాని మీద ఒత్తిడి అనేది ఏదైతే ఈ లిగమెంట్ అన్నానో, ఆ లిగమెంట్ అనేది ఒత్తిడి పెంచడం వల్ల వచ్చిన ప్రాబ్లమే మనం కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాము. సో దీంట్లో మనకి ఈ మీడియన్ నర్వ్ అనేది మనకి బయట వైపు ఉన్న ఈ 3 వేళ్ళు, ఈ 3 వేళ్ళు దీంతో పాటు ఈ రింగ్ ఫింగర్ ఇటువైపు ఉన్న పార్ట్‌కి మనకి మజిల్స్‌కి, స్కిన్‌కి సప్లై చేసే నర్వ్ అనేది మీడియన్ నర్వ్ అంటాము. దీంతో పాటు పక్కన ఇంకో నర్వ్ కూడా ఉంటది, అల్నార్ నర్వ్. సో దానికి కూడా ప్రాబ్లమ్ వస్తే దాన్ని మనం అల్నార్ టన్నల్ సిండ్రోమ్ అంటాం. సో దీంట్లో ఏమైతదంటే ఎక్కువ ఎవరికి వస్తుంది కామన్‌గా అంటే ఎక్కువ మనం ట్విస్ట్ మూవ్‌మెంట్స్, ఓకే, లైక్ పెయింటర్స్, కుకింగ్ చేసే వాళ్ళకి, దాంతోపాటు జనరల్ కండిషన్‌లో అంటే వేరే అదర్ కండిషన్స్ ఏంటంటే డయాబెటిక్, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళలో, తర్వాత మనకి ఒబేస్‌గా ఉన్న జనాల్లో, ప్రెగ్నెన్సీ, కామన్‌గా ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యే బోన్ ఉంటుంది, డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అంటాము. సో ఆ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా మనకి మాల్యూనియన్ కరెక్ట్ అతుక్కోకపోవడం వల్ల కూడా ఈ నర్వ్ మీద ఒత్తిడి పెరగడం ఉంటది. అలాంటి కండిషన్‌లో మనకి ఈ సిండ్రోమ్ అనేది వస్తా ఉంటది. సో పేషెంట్స్ ఎలా వస్తారంటే కామన్‌గా ఈ ఈ నర్వ్ సప్లై చేసే ఏరియాకి మనకి తిమ్మిరి రావడము, స్పర్శ తెలవకపోవడము, ఓకే, ఏదైనా పట్టుకోవడం, ఆబ్జెక్ట్స్ ఏదైనా వస్తువు ఏదైనా పట్టుకొని గ్రిప్ సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఎక్కువ ఏంటంటే నైట్ టైంలో, మిడ్ నైట్ టైంలో, ఆ టైంలో మనకి ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవ్వడం అనేది ఉంటా ఉంటుంది. సో దీంతో పాటు వేరే కండిషన్ కూడా మనకి ఇలాంటి సిమ్టమ్స్ లాగానే అనిపించే కండిషన్ ఈ బొటన వేలు దగ్గర ఉన్న కండకి వచ్చే కండిషన్ ఉంటుంది, డీక్యూరెన్స్ స్టెనోసైనోవైటిస్ అంటాం. సో దీన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి మనకి చిన్న టెస్ట్ ఉంటుంది, మనం ఫింకల్టన్స్ టెస్ట్ అంటాము. ఇట్లా ఫ్లెక్స్ చేసి మెల్లగా ఇట్లా అనమనాలి, అప్పుడు ఇక్కడ పెయిన్ అనేది రావడం ఉంటుంది. ఆ కండిషన్ డీక్యూరెన్స్ స్టెనోసైనోవైటిస్ అంటాం. సో ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్లో మనము ఎలా క్లినికల్గా ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, ఒకటి టినెల్ సైన్ అంటాం. టినెల్ సైన్ అంటే ఏదైతే మన ఇక్కడ ఒత్తిడి ఉందో అక్కడ మనము చిన్నగా ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ ఏరియాలో మనకి తిమ్మిరిలాగా నమ్నెస్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది. సో ఇదొకటి. రెండోది ఇట్లా ఏదైతే లిగమెంట్ ఏదైతే ఒత్తుతుందో నరాన్ని, దాన్ని మనం ఒత్తిడికి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఫ్యాలెన్స్ టెస్ట్ అంటాం. ఆ టెస్ట్ ద్వారా మనము ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. సో దీన్ని ఎలా మనము స్టార్టింగ్ కండిషన్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మెయిన్గా దీంట్లో మనకి ఏదైతే కోమార్బిడ్ కండిషన్స్ ఏదైతే మనకి దేనివల్ల అయితే వస్తుందో అది ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే మనము ఫర్దర్గా దీనికి ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. రెండోది కొన్నిసార్లు ఈ దీంట్లో ఉన్న ఈ సిమ్టమ్స్ మోచేతికి, భుజానికి కూడా రేడియేట్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది. అది లాంగ్ టర్మ్ డేస్ గడుస్తున్న కొద్దీ అలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. రెండోది మెడికల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, దాంతోపాటు సో నర్వ్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. ఆ ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ వాడడము, దాంతోపాటు మన ఫిజియోథెరపీ, చిన్న నైట్ స్ప్లింట్స్ అంటాం, నైట్ స్ప్లింట్స్ వేసుకోవడము, ఇలాంటి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. సో అలా కూడా రిలీఫ్ లేదంటే సర్జికల్ మేనేజ్మెంట్ అంటాము. దాంట్లో ఇది ఏదైతే ఈ ట్రాన్స్వర్స్గా ఒక లిగమెంట్ అయితే పాస్ అవుతుందో మనం చిన్న ఇన్సిజన్ ఇచ్చుకొని ఆ కండాన్ని మనం రిలీజ్ చేస్తాము. దానివల్ల నరం మీద ఒత్తిడి అనేది తగ్గిపోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేది నార్మల్ అవ్వడానికి ఉంటుంది. సో కొన్నిసార్లు మనం ఇలాగే దీన్ని ఇట్లా సర్జికల్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల ఎక్కువ రోజులు ఇట్లనే వదిలేస్తే ఈ సప్లై ఉంటుంది కదా, మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల మూమెంట్స్, యాక్టివిటీస్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రొసీజర్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది కామన్గా ఉండే కండిషనే అండి. అంత మెడికల్ ట్రీట్మెంట్తోనే దాదాపు క్యూర్ అవుతుంది. అలా లేదంటే మనం చిన్న ఇంజెక్షన్తో కూడా ట్రీట్ చేయొచ్చు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం. ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.